అధికారం లేని అంశాల్లో కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కృష్ణా రివర్ అథారిటీని తన పరిధిలోకి తీసుకురావాలని కేఆర్ఎంబీ జారీ చేసిన నోటీసును టీ సర్కార్ వ్యతిరేకిస్తోందన్న ఆయన, విభజన చట్టానికి ఇది వ్యతిరేకమైన అధికారం లేని అంశాల్లో కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకుంటోందన్నారు తుమ్మల. నేరుగా ఆ ఇరిగేషన్ శాఖ మార్చులకే మా మంత్రి గారు ఫోన్ చేస్తున్నారు, మనం మాట్లాడుకుందామని. ఇప్పటికి 3-4 సార్లు అయింది. మరి ఏ కారణంతో వాళ్ళు ఇంకా రాలేదు. రాకపోయినా కూడా మా ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాల పరంగా రాజ్యాంగబద్ధంగా సంప్రదించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మీరు చేసేటటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఏదైతే అంశం కోసం తెలంగాణ వచ్చిందో దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కేఆర్ఎంబీ మొన్న జరిగినటువంటి 27/5/2016 జరిగినటువంటి వాళ్ళ బోర్డు మీటింగ్లో సుమోటివ్గా కృష్ణా రివర్ అథారిటీని మా పరిధిలోకి తీసుకురావాలనేటువంటి నోటిఫికేషన్ని జారీ చేయటం కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని చెప్పి ఆ కేఆర్ఎంబీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది.